సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. దేవుని మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుడు గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మన జీవితంలో అనుగ్రహించిన మరొక నూతన మాసాన్ని బట్టి ఆయన నామానికే సమస్త మహిమ గంటలు చెల్లునుగాక. 2025 సంవత్సరము గత 36 దినములు దేవుడు 33 దినములు దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో కాచి కాపాడి ఈ ఫిబ్రవరి మాసం 2వ తారీఖున మరొక పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నారు. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు తెలియచేయాలని కోరుకుంటున్నాం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఇప్పటి వరకు అనేక మంది మన కన్నులారా మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. ఏమిటంటే అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవటమో, నమ్ముకున్న వారే వారిని మోసం చేసి వారి ప్రాణాలను తీస్తున్నట్లుగా, కట్టుకున్నటువంటి భర్తే ప్రాణాలను తోడేస్తున్నట్లుగా, నమ్ముకొని తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్యే వారిని చంపేస్తున్నట్టుగా సంఘటనలు మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఎంత గొప్ప కృపామయుడు. మన కుటుంబ జీవితాల్లోనే కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మన పనిపాటల్లో కానీ, సమస్యల్లో కూడా ఆయన కృపా కాపుదలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకనంటే మనం ఆయన ప్రణాళికలో ఉన్నాము కాబట్టి. ఇది ఒక విషయం. రెండోదిగా క్రైస్తవ సంస్థల మీద, క్రైస్తవ సేవకుల మీద జరుగుతున్నటువంటి దాడులు నానాటికి కూడా అవి ఎక్కువైపోతున్నాయి. ఒక వ్యక్తి అంటాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని కించపరుస్తున్నట్లుగా, మరొక వ్యక్తి క్రైస్తవులను బూచకోత కోస్తాను అని అంటున్నారు. మనిషిగా నువ్వు ప్రేమించలేవు, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి ధర్మాన్ని నువ్వు కాపాడటమే ఇదేనా నీకు నేర్పుతున్నది. ప్రాణం తీయమని చెప్తున్నది నీ ధర్మం. ఇక్కడ వీరు ఉండకూడదు, వారు ఉండకూడదు, వారు ఉంటే కనుక వారు ఇక్కడ నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే మేము పూజిస్తున్నటువంటి దేవుణ్ణి పూజించాలని బలత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారి దగ్గర ఉన్నటువంటి ప్రాణహానిని కలిగించేటువంటి వస్తువులను చూపిస్తూ ఈ విధంగా రెచ్చగొట్టడం అనేది భారతదేశం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయి ఉన్నది. దేవుడు నిన్ను నన్ను రూపాన్ని ఇచ్చింది మానవ రూపం. జంతు స్వభావాన్ని మనకి ఇవ్వలేదు. జంతువులైతే వాటికి ఆహారాన్ని సిద్ధపరచుకోవటం కొరకు ప్రాణాన్ని తీసుకొని తింటాయి. నువ్వు కూడా ఒక జంతువుగా అయిపోయి ఇటువంటి పనులు చేస్తున్నావా? దయతో ప్రేమతో ఈ మాటలను అంగీకరించి మనం ఏ కోపతాపాలకి లోనవ్వద్దని కోరుకుంటున్నాను. ఎందుకనంటే మనం ఎంతకాలం ఈ భూమి మీద జీవిస్తామో మనకైతే తెలియదు. జీవించిన ఆ కొంత పరిమాణంలో మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పూజిస్తున్నటువంటి ఆ యొక్క మార్గంలో నువ్వు జీవించాలి తప్ప ఇతర మార్గాల్ని నువ్వు అపహసించకూడదు. ఇతర మార్గాల్ని పూజించే దేవుళ్ళని ఎవరినైనప్పటికీ కూడా వారిని కించపరిచి మాట్లాడకూడదు. అది క్రైస్తవులైనా అన్యులైనా ఎవరైనప్పటికీ కూడా మనం నమ్ముకున్నటువంటి ధర్మాన్ని మనం ప్రబోధించుకోవటం, అది బలవంతంగా కాకుండా వారికి ఇష్టమైనప్పుడు మనం ప్రకటించేటువంటి స్వేచ్ఛ భావం ఈ భారతదేశంలో అనుగ్రహించబడింది. కానీ ఈ దినంన ఆ యొక్క స్వేచ్ఛతను హరించి వేసి బలత్కారంతో భారతదేశం నిండిపోయి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రేమతో ఈ మాట తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము ఏమిటి అన్నానంటే, మానవుడికి దేవుడు కొన్ని హద్దుల్ని ఏర్పరిచి ఉన్నాడు. ఆ హద్దుల్లో నుండి మానవుడు బయటికి రాకూడదు. ఆ హద్దుల్లో నుండి బయటకు వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే, మనిషిని చంపుకునేటువంటి పరిస్థితి. ఒక మనిషిని నువ్వు ప్రాణం తీస్తాను అని చెప్పి చాలా తేలికగా వెళ్ళి ప్రాణం తీస్తూ ఉన్నావు. కానీ తిరిగి ఆ ఏడుస్తున్నటువంటి కుటుంబం, బాధపడుతున్నటువంటి కుటుంబం, చంటి బిడ్డలు ఉన్నటువంటి ఆ తండ్రిని తల్లిని పోగొట్టుకున్న వారికి తిరిగి ప్రాణం పోయగలవా? పోయలేవు కదా. ప్రాణం నీకు ఇచ్చేటువంటి బాధ్యత లేనప్పుడు ప్రాణం హరించేటువంటి ఆ యొక్క విధానాన్ని నువ్వు ఎక్కడ నుండి తెచ్చుకుంటున్నావు? నిన్ను దేవుడు మానవుడిగా రూపించగానే జంతు రూపంలో నిన్ను నిర్మించలేదు. కాబట్టి మనము మన హద్దుల్లో మన జీవితం జీవించాలి. ఈ మాటలు నేను నా సొంత మాటలు కాదు, ఒక పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడినటువంటి మాట. 119వ సంకీర్తన 96వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను,
నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఈ మాటల గురించి మనం గమనించినట్లయితే మన జీవితమందు మనకు కొన్ని హద్దులు దాటి వెళ్ళిపోతున్నాము. ఆ హద్దులు దాటి వెళ్ళిపోవటం వల్ల జరిగేటువంటి క్రియలు ఎంతో భయానకమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. కొన్ని హద్దులు హఠాత్తుగా ముగిసిపోతున్నాయి. కొన్ని హద్దులు కొంత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఆ ప్రయాణం దీర్ఘకాలిక ప్రయాణం వస్తున్నప్పుడు కూడా ఆ ప్రయాణాల్లో కొన్ని కానరానటువంటి దృశ్యాలను మనం చూస్తాము, జరగనటువంటి క్రియల్ని మనం చూస్తుంటాం. అసలుకి హద్దు అనగా అది పరిమితము లేకపోతే సమాప్తము అని చెప్పి అర్థము. ఆ హద్దును మీరి మానవుడు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఒక హద్దు యొక్క ముగింపు మరో హద్దు యొక్క ప్రారంభానికి నాంది. అనగా నీవు ఒక ప్రయాణం చేస్తున్నావు. మనకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇన్ని కిలోమీటర్లు అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక కిలోమీటర్కి వ్రాయబడుతుంటుంది. ఆ ఒక కిలోమీటర్ ముగించబడిన తర్వాత వేరొక కిలోమీటర్లోకి మనం వెళ్తూ ఉంటాము. అనగా మన జీవన యాగంలో కూడా ఒక హద్దు అనేది ఏర్పడబడింది. ఈ పరిమాణంలో మనం ఉన్నప్పుడు ఆ పరిమాణంలో మనం జీవించి మనం ఏ పరిమాణం నూతన ఒక ప్రయాణం చేయాలి అని ఈ పాత రోత పరిమాణాన్ని విడిచిపెట్టి నూతనత్వాన్ని పొందుకోవాలి. అందుకని తల్లి గర్భం నుండి భూలోకంలోకి వచ్చినటువంటి మానవుడు పరమునకు పయనించాలి అని అంటే ఒక తత్వవేత్త ఈ విధంగా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే ఈ లోక జీవితము కాదు గాని అవతల మరొక లోక జీవితం ఉన్నది. అదే నిత్య సంబంధమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించబడింది. ఈ లోకంలో మనం జీవించేది 70, 80, 100 లేకపోతే 150 సంవత్సరాలు. కానీ ఏదో ఒక దిన మానవుడు ఈ లోకంలో ముగించవలసిందే. ముగించిన తర్వాత నేను ప్రకటిస్తున్న జీవ గ్రంథం చెప్తున్నది ఏమిటనంటే అసలు నీ ఆత్మీయ జీవితం అనేది ప్రారంభించబడుతుంది. ఈ లోకంలో మానవుడు ఆత్మకు ఉంటే ఆ మానవుడిని గ్రహించలేడు. అందుకని దేవుడు తన ప్రణాళికలో మానవుడికి ఒక హద్దుని ఏర్పరిచి ఆయన యొక్క రూపంలో మానవుడిని చెక్కుకొని ఆ యొక్క ప్రాణాత్మను తీసుకొచ్చి మట్టి దేహంలో ఉంచి ఉన్నాడు. ఈ మట్టి దేహము ఏదో ఒక దేహంలో మనం విడవలసిన వారమే. కానీ ఆయన ఇచ్చిన ప్రాణాత్మ ఎల్లప్పుడూ కూడా ఆ నిత్యరాజ్యంలో మనం మంచిగా దేవుడికి యోగ్యకరమైనటువంటి జీవితంగా ఉంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఒకవేళ దేవునికి అయిష్టకరమైన మార్గంలో మనం ఉన్నట్లయితే మనకు నరకాగ్ని ఉన్నది. అందుకనే మన యొక్క హద్దులో మనం జీవించాలనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన యొక్క సంపూర్ణతకు పరిమితి కలదు. ఆయన సంపూర్ణం చేయటానికి ఒక పరిమితి. మొదటి దినం ఆయన ఏ నిరాకారంగా ఉన్నటువంటి ఈ యొక్క శూన్యంలో ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని ఆయన నిర్మించి ఒక పరిమితిలో ఆయన ఉంచి ఉన్నాడు. ప్రతి దానికి ఒక పరిమితిని ఏర్పరచడం, సముద్రానికి ఒక పరిమితిని ఏర్పరచడం, నదులకు ఒక పరిమితిని ఏర్పరిచినాడు. అదేవిధంగా ఆయన రూపంలో చిక్కుకున్నటువంటి మానవుడికి కూడా ఒక పరిమితిని ఏర్పరిచున్నాడు. అయితే మానవుడు పరిమితి అనగా హద్దుని మీది మానవుడు జీవిస్తున్నాడు. మానవుడు దేవుడు ఎందుకు రూపించాడో అది గ్రహించుకోకుండా, తన యొక్క ప్రణాళికను ఏంటో మానవుడు తెలుసుకోకుండా, తను జీవించవలసిన జీవితం ఏంటో మానవుడు ఎరగకోకుండా తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు. ఎప్పుడైతే అపవిత్రమైన జీవితానికి మనం ముగింపు పలుకుతామో అప్పుడే పరిశుద్ధత యొక్క హద్దును మనం తెలుసుకుంటాము అనే ఒక మాట ద్వారా అర్థమవుతుంది. మనం ఎల్లప్పుడూ కూడా అంటుంటాం, నేను జీవిస్తున్నటువంటి జీవితము నేను ఎవరిని ఇది చేయలేదు, నేను ఎవరిని కూడా మోసం చేయలేదు, దగా చేయలేదని మనం అనుకుంటాం. కానీ నీకు ఇచ్చినటువంటి ఆ జీవిత పరిమాణంలో ఎంతవరకు దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించున్నావు, దేవుని కొరకు నమ్మకంగా జీవించున్నావు, దేవుని కొరకు ఒక సాక్షిగా నువ్వు ఉన్నావు అనేది అనంటే దానికి మనం ఏమి కూడా జవాబు ఇవ్వలేం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ యొక్క పరిశుద్ధ దినంన మన యొక్క జీవిత మనుగడ ఎలా హద్దుతో కూడుకున్నదో దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మన ప్రతి దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఎలా తెలుసండి? ఒక మాట నేను ఇక్కడ చెప్పాలని ఇష్టపడుతున్నాను. అవిశ్వాసం యొక్క హద్దు ముగిసినప్పుడు విశ్వాసం యొక్క హద్దు ప్రారంభించబడుతుంది. అవిశ్వాసం అనగా నేను ఇది చేయాలి అని అనుకున్నాను కానీ అక్కడే జరగలేదనుకోండి, ఇదిగో నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా నా నమ్మకాలన్నీ కూడా అవి అపనమ్మకాలు అయిపోయినాయి, ఇంకా నేను ఎందుకు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ
నా దేవుని యొక్క వాక్యం ఏమని అంటుందంటే, ఆయన ఇందాక 119 సంకీర్తన 96 చదివినట్లుగా నీ ధర్మోపదేశ అపరిమితమైంది. ఆయన ధర్మము ఉపదేశించింది, అది అపరిమితమైంది. అది మనం తెలుసుకున్నప్పుడే ఆ పరిమితి ఏంటో మనం గ్రహించగలుగుతాం. ఆ పరిమితిలో నుండి ఏది నిజమైనది అని మనం గ్రహించగలుగుతాం. ఆ యొక్క బాధ్యత దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. మన ప్రతి దానికి ఒక పొలమునకు హద్దు ఉంటుంది, ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి హద్దు ఉంటుంది, ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి హద్దు ఉంటుంది, ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి హద్దు ఉంటుంది, ఒక దేశానికి మరొక దేశానికి హద్దు ఉంటుంది. ఈ హద్దులో ఉన్నప్పుడు ఆ హద్దును మీరి ఒక సిపాయి లేకపోతే ఒక వ్యక్తి ఆ యొక్క వేరే హద్దులోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉండవలసినటువంటి హద్దును మనం మీరిపోయి వేరే హద్దులోకి వెళ్ళినప్పుడు మన జీవితంలో ప్రమాదాలు సంభవిస్తుంటాయి, మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి, మన జీవితంలో వేదనలు కలుగుతుంటాయి, మన జీవితంలో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మన హద్దులో మనం జీవించినప్పుడు ఆ హద్దు మనల్ని పరిశుద్ధతలో జీవించగలిగేటువంటి బాధ్యతను అనుగ్రహిస్తుంది. అందుకని ఒక మాట మనిషి ఒక మాట అంటుంటాడు, వారి భావోద్రేకాలను వాళ్ళు ఆపుకోలేక ఒక మాట వచ్చేటువంటి నన్ను రెచ్చగొడితే, అంటే ఆ రెచ్చగొట్టిన విధానం అంటే హద్దు మీరిపోయి ఉన్నటువంటి ప్రభావం ఉంది చూసారా, ఆ ప్రభావము ఒక ప్రమాదానికి లోనవుతుంది, ఆ ప్రభావము ఒక మరణానికి లోనవుతుంది, ఆ ప్రభావము అనేక జీవితాలకి ఒక నష్టతను వాటిల్లింపచేస్తుంది. కాబట్టి మానవుడు ఒక హద్దులో జీవించడం అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అందుకని 1 దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరచుము అని ఎబేసు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుడు ఏమని అంటున్నాడంటే, దేవుడు ఇచ్చిన పరిమితిని దాటి మానవుడు వెళ్ళకూడదు, కానీ మానవుడు ఎప్పుడు కూడా తన పరిధిలోనే ఏదో సంపాదించాలని, ఏదో చేయాలని, దేని కొరకు ప్రాకులాడాలని అనుకుంటుంటాడు. అయితే ఆత్మీయ జీవితంలో ఎబేసు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన అనేది చేస్తాడు, ఒక అద్భుతమైన విజ్ఞాపన అనేది దేవుని దగ్గర చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా, యెహోవా నీవు నన్ను ఆశీర్వదించి, ఆశీర్వాదం కోసం ఒక హద్దును దేవుడి దగ్గర నుండి కోరుకోవట్లేదండి. దేవుడు ఎవరైతే ఆయన దగ్గర మొరపెడతారో వారిని బహుగా, అంటే ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అని అంటారు, అది హద్దు మీరినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ ఎబేసు గారు కోరుకుంటున్నది ఏమిటో తెలుసా, తన స్వలాభానికి ఆశించేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను ఆయన కోరుకోవట్లేదు. ఆయనతో పాటు జీవిస్తున్న వారందరి యొక్క జీవితాలు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాట ద్వారా అర్థమవుతున్నది ఏమిటనంటే, మన ప్రార్థన, మన వ్యక్తిగత జీవితము దేవుని దగ్గర అది ఇష్టతగా ఉంటుందా, అయిష్టతగా ఎంచబడుతుందా? ఇక్కడ ఎబేసు గారి యొక్క ప్రార్థన ఏమనుందంటే, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరచుము అని ఎబేసు గారు ప్రార్థించిన రీతిగా నా ఆశీర్వాద హద్దుని విస్తరింపచేయము అనగా, ఉన్నటువంటి ఆ కష్ట సమయంలో, ఉన్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి జీవితం, ఉన్నటువంటి ఆ దరిద్రత జీవితం నుండి నన్ను ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చు అనేటువంటి ప్రార్థన మనం చేయగలుగుతామా? ఆయన హద్దును విశాలపరచుము అని అంటున్నాడు. ఏంటో తెలుసా, ఈ దినంలో మానవుడు కోరుకుంటున్నాం, నా యొక్క ఆర్థిక స్థితిని విశాలపరచుము, లేకపోతే నా యొక్క స్థితిగతులను విశాలపరచుము, లేకపోతే నేను అందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలి, దాని కొరకు నన్ను విశాలపరచుము అనేది కాదండి కోరుకోవాల్సింది. మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం అనేది విశాలపరచుము అని ఎబేసు గారు చేసినట్లుగా మనము కూడా అటువంటి ప్రార్థన చేయాలి. అటువంటి హద్దును కూడుకున్నటువంటి, అటువంటి అపరిమితమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆనాడు దేవుడు ఇలా వాగ్దానం చేశారు. ఏం చేశారు తెలుసండి, రండి నిర్గమకాండం 34వ అధ్యాయము 24వ, ఎక్సోడస్ 34th chapter 24th verse, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేళ్లను గొప్పగా చేసేదను. నీ శత్రు అనేవాడు నీ ముందు ఉన్నప్పుడు నువ్వు దేని ద్వారా వాడిని వెళ్ళగొట్టగలుగుతావు తెలుసా? నువ్వు ఒక కత్తిని తీసుకోనో, ఒక డాలుని తీసుకోనో, ఒక పరికరాన్ని తీసుకోనో, ఒక మరణకరమైన పరికరాన్ని తీసుకోనో కాదండి, ప్రార్థననే పరికరాన్ని తీసుకొని నీ శత్రువుని నువ్వు వెళ్ళగొట్టినప్పుడు నీ యొక్క హద్దులు విశాలపరచబడతాయి. ఇదే నీ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ దినము హద్దులు విశాలపరచుకోకుండానే జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. దేవుడిని నీ భూమి మీద ఉంచింది ఆయన ఏదో నువ్వు దరిద్రతలో ఉండి రావాలని కోరుకోవట్లేదు.
లేకపోతే నువ్వు శ్రమలు అనుభవిస్తూ నువ్వు రావాలని ఆయన కోరుకోవట్లేదు, లేకపోతే నువ్వు బాధలు అనుభవిస్తూ నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవుని స్తుతిస్తున్నాను, ఇంతగా దేవుడిని ఆరాధిస్తున్నాను, అయితే నా జీవితం ఎందుకు ఇలా ఉన్నది అని అనుకుంటున్నావో, శ్రమలు నీకు సన్మానాలుగా మార్చగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. కష్టాలను ఆయన ఒక ఆనందదాయకంగా మార్చగలిగేటువంటి దేవుడు. నీ యొక్క కన్నీటిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక సంతోషకరమైనటువంటి జీవితం ఇవ్వగలిగేటువంటి దేవుడు ఎప్పుడనంటే, దేవుడు నీకు ఏర్పరిచిన పొలిమేరలో అనగా ఆ హద్దులో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని శ్రేష్టమైన 122 సంకీర్తనలో 7వ వచనం ఒక మాట అక్కడ రాయబడుతుంటుంది, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమమగు గాక అని అంటున్నాం. ఆయన ఉన్నప్పుడు మన ప్రాకారాల్లో మనకి నెమ్మది ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు మన జీవితాలు ఒక క్షేమకరంగా ఉంటాయి. ఆయన కలిగి ఉన్నటువంటి జీవితంలో నెమ్మది ఉంటుందని మనకి అర్థమవుతున్నది కదా. అందుకని ఈ మాటలను మనం నేర్చుకోవాల్సిందంటే, మన జీవితం యొక్క సమస్త హద్దుల్లో ప్రభువు నామమును మనం హెచ్చించేవారుగా ఉండాలి, ప్రభు నామమును మనం కీర్తించేవారుగా ఉండాలి. అందుకనే మలేకి గ్రంథకర్త 1:5 ఆయన ఒక మాట రాస్తున్నాడు, ఇశ్రాయేలు సరిహద్దులో యెహోవా బహు గనుడుగానున్నాడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. నిజమే కదా, ఇశ్రాయేలు యొక్క సరిహద్దులంట అది ప్రపంచవ్యాప్తంగా ఈ దినం ఇశ్రాయేలు దేశంలోకి యుద్ధానికి వెళ్ళాలంటే వణుకు భయం ఇతర దేశాలకు ఎందుకు కలుగుతుందో తెలుసా? దేవుని యొక్క పొలిమేరలు అక్కడ ఉన్నాయి, దేవుని యొక్క హద్దులు అక్కడ ఉన్నాయి, దేవుని యొక్క నివాసం అక్కడ ఉన్నది. కానీ ఈ దినం నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రాకారాలని నీ ఆత్మీయ జీవితంలో కట్టుకుంటున్నావా, లేకపోతే నీ సొంత ప్రాకారాలను నిర్మించుకుంటున్నావా? నీ సొంత ప్రాకారాలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటాయి, నీ సొంత ఆలోచనలు నీ ఆత్మీయ జీవితాన్ని అకరాతులం చేస్తుంటాయి, నీ సొంత జీవితము నిన్ను ఒక నరకాగ్నికి లోనే చేస్తుంటాయి. సంతోషం లేని జీవితము, సమాధానం లేనటువంటి జీవితము, శాంతి లేనటువంటి జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితము దేవుడిచ్చినటువంటి పరిమితిలో అనగా హద్దులో మనం జీవిస్తామో, మన జీవితంలో మనం దేవుణ్ణి బహుగా గణపరిచేవారుగా ఉంటాం. అదే మలాకి 1:5 రాయబడినటువంటి మాట. ఈ యొక్క హద్దుని దేవుడు ఏ విధంగా విశాలపరిచి ఉన్నాడో ఒక భక్తుని గురించి ఈ దినం నేను చూసి కొన్ని ముందుకు కొనసాగిపోతాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో దేవుడు ఒక మనిషికి ఒక హద్దును ఎలా నిర్మించి ఆ హద్దుల్లో నుండి దేవుడు ఒక అపరిమితమైనటువంటి తారాస్థాయికి చేరుస్తాడో ఈ మాటల్ని దినం తెలియచేయాలనుకున్నాం. మోషే గారు ఆయన యొక్క జీవితంలో ఎన్నో హద్దులు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఆ హద్దులు ఏ విధంగా ముగిసిపోయినాయో, దేవుడు ఎలాగ మోషేను సంపూర్ణమైనటువంటి హద్దులు గుండా నడిపించేదో మనం కొన్ని విషయము ఈ దినం తెలియజేసుకుందాం. మొదటిగా దాచి ఉంచుటలో సరిహద్దు. హద్దు అనేది అక్కడ ఉన్నది. నిర్గమకాండంలో మనం వెళ్ళినప్పుడు ఎక్సోడస్ 2nd chapter 2nd verse, నిర్గమకాండం 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. దాచుట అనేది ఎంతో ప్రాముఖ్యత. ఏమిటో తెలుసా? నీవు కలిగి ఉన్న ఆత్మీయ స్థితిని నువ్వు పట్టుకొని దాచుకొని భద్రపరచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకుంటావో, నీ శత్రువు అనేవాడు వచ్చినప్పుడు వాడిని నువ్వు ఏ విధంగా తరిమివేయగలవో, వాడి మీద ఏ విధంగా జయం సాధించగలవో ఆ శక్తి సామర్థ్యం పొందుకుంటావు. మరలా ఈ వాక్యానికి వచ్చినట్లయితే ఆ దినంన అక్కడ ఒక చట్టం, ఆ కాలంలో ఐగుప్తు దేశంలో ఒక శాసనం, ఒక చట్టం ఏర్పరచబడింది. హెబ్రీలు పుట్టుచున్న ప్రతి కుమారుని కూడా నదిలో వేయాలి. ఆ నది నైలు నదిలో, అది మొసళ్ళు ఉండేటువంటి ఆ నది. ఆ నదిలో వేసినప్పుడు, ఆ నదిలో ఆ యొక్క మగబిడ్డలను వేసినప్పుడు అవి తినేసి వాళ్ళని చంపివేస్తాయి. కాబట్టి ఆ సంతానము ఇశ్రాయేలు యొక్క జనాంగము హెబ్రీయుల యొక్క సంతతి విస్తరింపబడకుండా ఉన్నట్లుగా ఐగుప్తు రాజు ఆ చట్టాన్ని తీసుకున్నట్లుగా ఉన్నది. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క చట్టం ప్రకారం ప్రతి కుమారుని బ్రతకనివ్వాలని ఫరో ఉత్తర్వు జారీ చేసి ఉండే. నిర్గమకాండం 1:22 ఉన్నది. ఎవరు కూడా బ్రతికి ఉండకూడదు అనే ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు, ఆ చట్టంలో మోషే జన్మించినప్పుడు ఆ యొక్క చట్టం ఉన్నది. ఆ చట్టంలో అతని తల్లిదండ్రులు నదిలో వేయటకు ఇష్టం లేని వారే 3 నెలలు దాచినట్లుగా మనకి తెలుస్తున్నది.
మొదటిగా నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నువ్వు బహు జాగ్రత్తగా దేవుని యొక్క ఆధీనంలో నువ్వు దాచిపడిన వాడిగా ఉండాలి. దేవుని యొక్క ఆధీనంలో నువ్వు ఉన్నప్పుడు నీ శత్రువు అనేవాడు నీ దరికి చేరటానికి వణికిపోతుంటాడు. నీ శత్రువు అనేవాడు నీ దగ్గరికి రావటానికి వాడికి ధైర్యం అనేది సరిపోదు. ఎప్పుడైతే నువ్వు కాపాడుకోకుండా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు భద్రపరచుకోకుండా ఆ పరిమితిని దాటి వెళ్ళిపోతావో, నీ జీవితంలో శ్రమలు వస్తాయి. ఆ కుమారుణ్ణి ఆ తల్లిదండ్రులు 3 నెలలు దాచినట్లుగా తెలుస్తున్నది. వారు పట్టబడతారని ఒక భయం వచ్చినప్పుడు, రాజు కఠినంగా శిక్షిస్తాడని ఒక భయం కలిగినప్పుడు, ఎంతకాలం ఆ శిశువుని మీద దాచిపెడతామని ఒక ఉపాయము. అంటే నువ్వు దాచిపెట్టినప్పుడు ఆ దాచిన దాంట్లో నుండి ఆ కష్ట సమయంలో నువ్వు పడుకోకుండా ఏ విధంగా కష్టం నుండి బయటికి రావాలో కూడా దేవుడు ఒక ఆలోచన ఇవ్వగలడు. ఆ యొక్క ఆలోచనే ఆ దినంన మోషే గారి యొక్క తల్లిదండ్రులకు అనుగ్రహించినట్లుగా తెలుస్తున్నారు. వారు ఇంకా కుమారుని ఎక్కువ కాలం ఉంచడానికి వారికి వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇక కుమారుడు యొక్క స్పర్శలు ఎక్కడ తెలిస్తే ఆ రాజు వచ్చి కఠినంగా శిక్షిస్తాడు అని చెప్పి వారు ఆ కుమారుని ఉంచలేక ఏమి చేస్తున్నాడంటే వారికి ఒక ఆలోచన దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ దినంన నువ్వు దేవుని పాద సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుని పాదాల చెంత నువ్వు దాక్కుని ఉన్నప్పుడు, నువ్వు ఏ విధంగా నీ ముందున్నటువంటి పరిస్థితిలో నీవు ఉన్నటువంటి ఆ పాపంలో నుండి, ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి, మనుషులు ఏ విధంగా రహస్యమైనటువంటి పాపంలో తగరానటువంటి సంబంధంలో ఏర్పరచుకొని సమాజం అంగీకరించినటువంటి అలవాట్లను మానవుడు ఈ దినం పెంపొందింప చేసుకుంటూ శరీరేచ్ఛలకు లోనైపోయి ఏ విధంగా వారి జీవితాన్ని అఘాంతంగా ముగించుకుంటున్నారు. మనము పత్రికల్లో మనం చూసిన టీవీలో కూడా మనం గమనిస్తున్నాం. భర్త భార్యని చంపివేసి ముక్కలుగా కోసివేసి కూర వండి మిగతా భాగాల్ని కాల్చివేసి తీసుకుని వెళ్ళి పొడి చేసి వేసినటువంటి సంఘటన గత మాసంలో మనం చూస్తున్నాం. తర్వాత ఒక భార్య వేరే అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోయి భర్త ఇంటికి వస్తే ఆ భర్తకి ఆహారంలో విషము పెట్టి చంపేసినటువంటి, నమ్ముకున్నటువంటి భర్త నీ గురించి కష్టం చేసి వచ్చి కష్టపడిపోయి ఆహారం తిని విశ్రాంతి తీసుకుందాం అనుకున్నటువంటి భర్త ఇంటికి వస్తే ఆ భార్య ఆ అక్రమ సంబంధికులతో కలిసి ఆ భర్తను చంపివేసినటువంటి సంఘటన గడిచిన మాసంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా భార్య వేరొక వ్యక్తికి లోబడిపోయి ఆ వ్యక్తి ఏ విధంగా ఆ భర్తను చంపాలని ఆలోచన చేసి ఆ భర్త వస్తున్నటువంటి సమయంలోనే ఆ వేరొక వ్యక్తి ద్వారా చంపివేసినటువంటి సంఘటనలు. అంత మాత్రమే కాదు, కులాంతర వివాహం చేసుకుందని ఒక యవ్వన బిడ్డ తన భర్త వస్తున్నప్పుడు సొంత అన్నదమ్ములే ఆ యొక్క భర్తని చేసుకున్నటువంటి ఆ చెల్లి యొక్క భర్తని చంపివేసినటువంటి సంఘటన మనం చూడట్లేదా? ఇది దేనికనంటే శరీరేచ్ఛలు అనేది మానవుల్లో ఈ దిన పెట్రెళ్ళిగిపోతున్నాయి. మతము, కులము అనేది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కడి వ్యక్తి ఉండవలసినటువంటి హద్దులో ఉండవలసింది బదులుగా ఆ హద్దుని మీరిపోయి మానవుడు వెళ్ళిపోతున్నాడు. అందుకని ఈ దిన శరీరేచ్ఛ ఎక్కువైపోయింది కాబట్టి, పాపం ఎక్కువ పెట్రెళ్ళిగిపోయింది కాబట్టి మానవుడి యొక్క జీవితాలు అగాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇక్కడ మోషే గారిని మనం గమనించినట్లయితే ఆ మోషే గారు అతి సుందరుడైన ఆయన అందగాడు. అయినప్పటికీ ఆ అందగాన్ని దాచిపెట్టాలి. ఆ అందము శరీర భోగ భాగ్యములను అది గొప్పగా ఎంచుకొనక దేవుని కొరకు అని చెప్పి మోషే గారు ఎందుకు రాశాడో తెలుసండి? ఆ యొక్క సుందరత్వాన్ని ప్రక్కన పెట్టి నా దేవుళ్ళు ఉన్నట్టు సుందరత్వాన్ని నేను అనుభవించాలని ఒక ఆశతో మోషే గారు ఆ సమస్త ఐగుప్తు దేశంలో ఉండవలసిన భోగ భాగ్యములన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క సేవ కొరకు ఆయన ముందుకు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ దినము నీ శరీర భోగ భాగ్యాల చేత నువ్వు ఇంకను కూడా దాగుకొని ఉంటున్నావా? ఈ దినం దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు వాటిని విడిచిపెట్టు, దేవుని కొరకు బయటికి రా, దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు జీవించు. ఒక సుందరమైనటువంటి ఒక అందమైనటువంటి జీవితము ఆయన నిన్ను తన రెక్కల చాటున కాచి కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని అనేక పర్యాయంలో యోబు గారు ఒక మాట రాస్తుంటారు. కానీ యోబు గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మాట రాయబడి 33-34 వచనాల్లో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటో తెలుసండి? ఆదాము చేసిన నా దోషమును నేను దాచిపెట్టుకొని అని అంటూ అక్కడ తర్వాత కొద్ది ముందుకు వెళ్తుంది. చూడండి, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎల్ల పరములోనున్న నా దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును.
దేవుని దృష్టి కంటే వేషధారిగా మనం ఉండకూడదంటండి. దేవుడు వేష్యలైనా ప్రేమిస్తాడు, కానీ వారు తప్పిదం చేసినయ్యా, నా పరిస్థితిని బట్టి నేను పాపం చేసి ఉన్నాను అని అంటే క్షమిస్తాడు, కానీ వేషధారులను దేవుడు క్షమించాడు. ఎందుకంటే వేషధారులు ఆయన రాజ్య నివాసానికి యోగ్యులు కాదు. నాటకీయమైనటువంటి జీవితము దేవునికి ఇష్టత ఉండదు. హీఈస్ అ ట్రాన్స్పరెంట్ లైఫ్. ఆయన జీవితమే ఒక ఏ మచ్చ తొనకలేనటువంటి జీవితమై ఉన్నది. అయితే నేను ఆదాము వలె మన పాప దోషములను మనం పెట్టుకుంటున్నామా? మన పాప దోషాలను ఇంకను కూడా మనం దాచిపెట్టుకుంటున్నామా? లేకపోతే మన పాపాలని, మన దోషాలని, మన అతిక్రమాలను మన శరీరేచ్ఛలతో, మన తలంపులతో, మన చూపులతో, మన నోటితో, మన వినికిడితో, మనం పీల్చే గాలితో చేసిన పాప దోషాలను దేవుని సముఖమందు మనం ఒప్పుకుంటున్నామా? దేవుడి దినమును అంటున్నాడు, నీలో దాచబడినటువంటి ఆ పాపం అనేది బయటికి రావాలని అంటున్నారు. మోషే గారిని ఆ యొక్క ఐగుప్తు రాజ్యంలో ఒక యువరాజుగా ఆయన అయిపోవచ్చు, కానీ వాటిని పెంటగా ఎంచుకున్నాడండి. పెంటగా ఎంచుకొని దేవునితో జీవించడానికి ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఏదో ఆదాము వలె కప్పుకోకుండా యోబు గారి వలె కన్యకును నా కన్నులతో చూచి నేను ఎట్లు అపవిత్రునగుదునని యోబు గారి ఎంత అందమైన మాటలు అంటున్నాడు. ఈ దినం నీ చూపులతో ఒకరి ఆస్తి పెట్టుకోలేకపోతే ఆస్తిని చూసుకొని ఇదిగో అని చెప్పి అనుకుంటున్నావా? లేకపోతే ఒకరి యొక్క జీవితంలో దీవెనలు చూసి, ఆశీర్వాదాలు చూసి వీడిని ఎలా కొల్లదీయాలా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే వారి యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి వారి మీద నువ్వు అగాధ్యం చేసేవారు. ఈ దినాల్లో భూ కబ్జాలు ఎంత దారుణమైపోయినాయండి. ఒక తండ్రి, ఒక వీడియోని నేను చూసిన కొన్ని నెలల క్రితము, లాస్ట్ ఇయర్లో నేను చూసిన ఒక హద్దు ఆ పొలంలో ఉంటే రాత్రి ఒక 2 దినంలో ఆయన వెళ్ళకోకుండా హద్దే మారిపోయి ఈయన పొలంలోకి ఒక మీటర్ లోపలికి వచ్చేసి ఏంటని అడిగితే చంపటానికి మీది వచ్చి, నువ్వు నోరు తెస్తావు నేను చంపుతాను అని చెప్పేసి అన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు! నీది కాని దాన్ని నువ్వు ఆశించి నువ్వు ఏం కట్టుకుంటున్నావు? పాపాన్ని మూట కట్టుకుంటున్నావా? ఇదిగో ఈ దినం నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దాచిపెట్టిన దాన్ని హద్దులో, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు దాచిపెట్టినటువంటి ఈ లోక పాప జీవితంలో నీ జీవితం ఎలా ముందుకు కొనసాగించగలుగుతున్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 2 Samuel 12th chapter 12th verse లో ఒక మాట రాయబడింది, రహస్యంగా చేయి పాపములు కలవు. ఏమిటి అంటే చాటున చేయి అతిక్రమంలో కూడా ఉంటాయి అంటండి. అక్కడ రాయబడి ఉంటాయి. అక్కడ రహస్యంగా చేసిన పాపం ఏంటో మనం అక్కడ చూడగలుగుతాం. అందుకనే ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 24వ వచనంలో కూడా అక్కడ రాయబడి ఉంటుంది కదా, ఏమిటి ఆ పాప రహస్యంతో కూడుకున్నటువంటి పాపంలో అక్కడ రాయబడినట్లుగా మనకు తెలుస్తున్నది. చాటున ఉంచబడినటువంటి విగ్రహములు నీలో ఏమైనా ఉన్నాయా అని చెప్పి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ రాయబడినట్లుగా తెలుస్తున్నది. మనలో ఏం విగ్రహాలు దాచబడి ఉన్నాయి? ఇంకను కూడా నేను ఎంతో ఆత్మీయ స్థితిలో ఎదిగిపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? మంచిదే, ఎదగాలి. కానీ ఇంకా నీ అంతరంగంలో దాచబడినటువంటి విగ్రహంను విడిచిపెడుతున్నావా? నీ యొక్క భార్యే నీకు ఒక విగ్రహం అయిపోయి ఉందా? నీ యొక్క భర్తే నీకు ఒక విగ్రహం అయిపోయి ఉన్నాడా? నీ బిడ్డలే నీకు ఒక విగ్రహం అయి ఉన్నారా? విగ్రహం అనేది దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడ్డు. ఆయన అంటాడు కదా, ఆజ్ఞల్లో ప్రథమైన పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నేల ఎందే కానీ ఉండు ఏ రూపమైనను ఏ విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు. దేవుడు భార్య భర్తలకు ఒక పరిమితిని ఏర్పరిచి ఉన్నారు. ఆ పరిమితిలో వారు ప్రేమించుకోవాలి. ఆ పరిమితిలో వారి బిడ్డలను ప్రేమించాలి. ఆ పరిమితిలో ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులను ప్రేమించాలి. కానీ నీ మొదటి ప్రేమ హద్దు పరిమితి ఎక్కడ ఉండాలో తెలుసా? నీ యొక్క దేవునికి నువ్వు ఎక్కువ స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో మన యొక్క జీవితాలు అవమానకరమైనటువంటి జీవితాలకు ఉండదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది చూడండి, ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించి పనులను గురించి మాట్లాడేటకైనను అవమానకరమై ఉన్నది. మనటువంటి క్రియలు చేసినప్పుడు ఆ విగ్రహంలో అవుని ఆ యొక్క అంతరంగమైనటువంటి ఆ దోషములను, అంతరంగంలో ఉన్నటువంటి అపవిత్రమైన కార్యములన్నీ కూడా దేవుని యొక్క దృష్టికి మనం దోషులుగా అయిపోతామని, నువ్వు దేని గురించి రహస్యంగా నీ బాధ్యత తెలియకోకుండా నువ్వు ఏదో నీ తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్నావు. నీ తల్లిదండ్రులు చేయవలసిన అవసరం నీకు ఉన్నది, కానీ నీ భార్యను ఒప్పించుకొని చేస్తే
అది ఒక దీవెనగా ఉంటుంది, లేకపోతే కనుక అది ఒక శాపంగా మార్చబడుతుంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వు ఈ దిన తెలుసుకోవాల్సిన విషయం ఏమిటనంటే లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఎవరైనా సరే తమ పాపములను ఎల్లకాలం దాచి ఉంటాం కాబట్టి మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యం ఏది కూడా తెలియపరచబడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నువ్వు రహస్యంగా చేసినటువంటి, నువ్వు మరుగుగా చేసినటువంటి ఏ పాపమైనప్పటికీ కూడా దేవుని కనుదృష్టిలో అది పాపంగా ఎంచబడుతుంది. దేవుని కనుదృష్టిలో అది ఒక అయోగ్యంగా ఎంచబడుతుంది. దేవుని కనుదృష్టిలో ఒక దోషంగా ఎంచబడుతుంది. కాబట్టి ఆయన కనబడినటువంటి స్పష్టత ఏది కూడా ఈ భూమి మీద లేదు. నువ్వు అందుకనే భక్తుడు రాస్తాడు, ఆకాశంకి ఎక్కుదున అక్కడ నువ్వు ఉన్నావు, భూమిలో చాటుల దాక్కుందున అక్కడ ఉన్నావు, నీళ్ళ క్రింద పాతాళంలోకి వెళ్ళి నేను ఏదో రహస్యంగా చేద్దామని అనుకున్నా, అక్కడ కూడా నువ్వు గమనించిన. ఎందుకో తెలుసా, ఆ యొక్క భక్తుడు దేవుని యొక్క ఉన్నతిని ఏంటో తెలుసుకో, దేవుని యొక్క హద్దుని ఆయన గుర్తెరిగి ఉన్నాడు. ఈ దిన నీ హద్దును నువ్వు గుర్తెరుగుతున్నావా? మన హద్దును మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. ఆ యొక్క హద్దును గుర్తెరిగినప్పుడు, అందుకనే హెబ్రీ గ్రంథకర్త 4:13 ఒక మాట రాస్తారు కదా, మనకి లెక్క అప్పగించవలసింది ఏదో దేవుని కారణములకు సమస్తమును ఏంటండి మరుగు లేక తేటగా కనబడును. ఆయనకి మరుగుగా ఏది కూడా ఉండదు, సమస్తం కూడా తేటగా ఆయన కల్పిస్తుంది. దావీదు గారు రహస్యంగా నేను పాపం చేస్తున్నాను అని ఆయన అనుకోలేదండి. పాపాన్ని చేసి ఉన్నాడు, దాని పర్యవసానం ఏంటి ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయన నేను పాపంలో నా తల్లి గర్భంలో పుట్టితిని అని అన్నాడు అని అంటే తన యొక్క జీవితంలో ఎంతగా దేవుని దగ్గర రిపెంట్ అయి ఉన్నాడో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఈ మాటలు 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం రాయడం, నీవు ఈ కార్యం రహస్యంగా చేసి కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతున నేను రహస్యంగా చేశాను అనుకున్నాడు. ఈ మాటకి దావీదు గారి గుండె పగిలిపోయి ఉంటుందండి. ఆ యొక్క ప్రవక్త నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నప్పుడు ఆయన గుండె పగిలిపోయి ఉంటుంది. అయ్యో నేను ఎంతో రహస్యంగా చేశాను అనుకున్నాను, కానీ దేవుని యొక్క కనుదృష్టి బాహాటం అయిపోయింది, ఇక నేను తప్పించుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పి ఆయన వణుకుతో భయంతో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడ దాగి ఉన్నావు? నువ్వు ఏం పనులు చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడని ఒక భయం ఉందా? పాపం నాకు హద్దు ఉన్నదని నువ్వు గుర్తెరుగుతున్నావా? అజ్ఞాన కాలమందైతే దేవుడు చూడకుండానట్లు ఆయన విడిచిపెట్టి ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడుతున్నావా? పాపం విస్తరించిన చోట అనేది కృపయు విస్తరించింది అనేది నువ్వు గుర్తెరుగుతున్నావు. నువ్వు పాపం చేస్తున్నావు, దేవా నన్ను క్షమించినప్పుడు ఆయన కృప కూడా అంతకంటే రెండింతలుగా విస్తరించినదని నువ్వు గమనిస్తున్నావా? లేకపోతే నేను పాపం చేస్తున్నానని చెప్పే నీ జీవితాన్ని నువ్వు అనుకుంటున్నావా? పాపంలోనే నీ జీవితాన్ని నువ్వు ముగించాలనుకుంటున్నావా? దేవుడు అది కోరుకోవట్లేదు. అందుకని దైవజనుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ మాట్లాడుతున్నాడు కదా, కృప విస్తరింపవలని పాపం అందు నిలిచుండేదమా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలని చెప్పి ఆయన అంటున్నాడు. కృప ఉందని మనం పాపం కోరుకోవట్లేదండి. పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ఆయన యొక్క కృపకు పాత్రలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని గ్రంథకర్త 29:1 ఆయన రాస్తారు కదా, ఎన్నిసార్లు గద్దించని లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడండి? నాశనం అయిపోతాడని దేవుని యొక్క వాక్యం ఉంది. ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఖండిస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, అయినా ఆయన గద్దింపుకు నువ్వు లోబడుతున్నావా? ఆయన గద్దింపుకు నువ్వు ఆయన గద్దింపును అసహించుకుంటున్నావా? లేకపోతే ఆయన గద్దింపుకు లోబడి జీవిస్తున్నావా? ఈ దినము ప్రభు దీర్ఘ శాంతం గలవాడే, కానీ ఆ దీర్ఘ శాంతము వల్ల దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? అయితే అందుకనే సామెత గ్రంథకర్త 28:13 ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. ఈ దినం దేవుని యొక్క కనికరం నీతో నాతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆ కనికరాన్ని మనం పొందుకున్నప్పుడు మనము దాచిపెట్టినటువంటి ఆ యొక్క దాచి ఉంచుటలో ఆ హద్దులో మనం జీవిస్తాము. ఆ హద్దులో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను కనికరం మనం పొందుకుంటాం. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనకు దయచేయగా దీని యొక్క 2వ భాగము వచ్చే వారం మనం చూసుకుందాం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినం మీ
మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన సరిచేసిన విధానానికే మీకు వందనాలు చెల్లిస్తాం. వాక్యంలో నేర్చుండేటువంటి కృపా బాధ్యత మాకు దయచేయమని అడుగుచున్నాం. మీ బిడ్డలు నాయన ఎంతో వారు ఎంతో తండ్రి వేచి చూస్తున్నారు ఈ వాక్యాన్ని చూడాలని, ఈ వాక్యం ద్వారా మేము సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. అయ్యా మాకు అందరికీ కూడా మరొక బాధ్యత ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన నెలంతా కూడా మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి మా జీవితం మీరు ఇచ్చిన మరొక నూతన వారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ వారం అంతా కూడా మీ కృపాక్షేమంతో మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరుకి మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరు, దేవుని యొక్క మహా కృపా బాధ్యతను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన వారంలోకి క్షేమకరంగా ఆయన ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయన నామమునికే సమస్త మహిమ గంతలు చెల్లును గాక. మీ గురించి మా అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.